శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్న పంపటం జరిగింది. ఆ ప్రశ్న, అహింస పరమో ధర్మ. ఇది అహింస పరమో ధర్మ అనే పదం. ప్రతి జీవికి బ్రతికే హక్కు ఉంది కదా, ఏ జీవిని హింసించకూడదు కదా. మరి రోజు ఎంతో మంది ఎన్నో జీవులను చంపి తింటున్నారు. మరి వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా. ధర్మంగా ఉండే వాళ్ళకే ఎన్నో బాధలు కష్టాలు వస్తున్నాయి ఏమిటి? ఇదండి వీరి సందేహం. అహింస పరమో ధర్మ. అహింస అంటే ఎవరిని బాధ పెట్టకుండా ఉండటం అనేది చక్కటి, అంటే ధర్మాలలో ఉత్తమమైనది. దాన్ని పాటిస్తే చాలు, ఇంకా చాలా ఉత్తమమైనది. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని ఎవరు చెప్పారు, ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ శ్లోకం, అది ఒక ఫుల్ శ్లోకం, అందులో ఒక పదాన్ని తీసుకుంటున్నారు. అహింస పరమో ధర్మ ధర్మహింస తథైవచ. అహింస పరమో ధర్మ ఇది ధర్మవిదో విదుహు. ఇది మొత్తం శ్లోకం. అది అహింస అనేది మానవుడు పాటించవలసినటువంటి అత్యున్నతమైనటువంటి గొప్ప ధర్మము. అదేవిధంగా ధర్మాన్ని రక్షించడానికి, అధర్మాన్ని అంతం చేయడానికి అవసరమైతే హింస చేయటము కూడా ధర్మమే అవుతుంది. అహింస పరమో ధర్మ. ఈ ఒక్క వాక్యాన్ని గాంధీ మహాత్ముడు బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు తీసుకొని. కానీ దాని పక్కనే రెండో వాక్యం ఉంది, ధర్మహింస తథైవచ. అంటే ధర్మరక్షణ కోసం, అంటే అధర్మాన్ని, అన్యాయాన్ని, అక్రమాన్ని అరికట్టడం కోసం ఒకవేళ హింస చేయవలసి వస్తే అది ధర్మమే అవుతుంది అని చెప్పారు. అహింస అనేది చాలా గొప్ప ధర్మం, మానవులు పాటించవలసిన చాలా గొప్ప ధర్మం. ఇది మనుషులు మొక్కి చెప్పబడింది, మనుషులకు మాత్రమే చెప్పబడింది. ధర్మహింస తథైవచ. మళ్ళీ పక్కన చెప్పారు ధర్మహింస తథైవచ. ధర్మపరమైన హింస ధర్మమే. ఎందుకని? ధర్మాన్ని రక్షించడానికి. అది అధర్మాన్ని, అన్యాయాన్ని, అకృత్యాలను అరికట్టడానికి చేసే హింస ధర్మమైనదే. ఇప్పుడు ప్రతి దేశానికి మిలిటరీ వాళ్ళు ఉంటారు. మిలిటరీ ఎందుకు పెట్టుకున్నాం, సైన్యం ఎందుకు తయారు చేసుకున్నారు? తమ దేశాన్ని రక్షించుకోవడానికి. ఇతర దేశాల వారు ఆక్రమణలు చేస్తూ ఉంటారు. మన దేశాన్ని రక్షించుకోవడానికి మిలిటరీ తయారు చేసుకున్న, అవసరమైతే యుద్ధాలు చేస్తాం. ఆ యుద్ధాల్లో ఎంతో మంది చచ్చిపోతారు. కానీ మన దేశ రక్షణకి మనం పెట్టుకున్న వ్యవస్థ, ఆ యుద్ధంలో ఇతరులను చంపినా తాను చనిపోయినా అది ధర్మహింస తథైవచ. ఒకవేళ ఇతరులతో తన రక్షణార్థం, మన దేశ రక్షణార్థం పోరాడుతూ చనిపోతే వాళ్ళని వీరమరణం పొందారు అంటారు. అంటే ధర్మం అది. ఎదుటివాడిని చంపేస్తే కూడా వీరులు అని పిలుస్తారు, ఎందుకంటే ధర్మం అది. రక్షణార్థం, స్వీయ రక్షణార్థం జరిగినటువంటి హింసది. అంటే ధర్మాన్ని రక్షించడానికి జరిగినటువంటి హింసది. అహింస పరమో ధర్మ ఇది ధర్మవిదో విదుహు. అంటే ఈ ధర్మవేత్తలు ఇలా నిర్ణయించారు. అహింస అత్యుత్తమ ధర్మమని ధర్మవేత్తలు ఇలాగే నిర్ణయించారు, ఇలా చెప్పారు. ధర్మవిధులైన వాళ్ళు ఇలా చెప్పారు. ఏమని? అహింసో పరమో ధర్మ ధర్మహింస తథైవచ. అహింసో పరమో ధర్మ ఇది ధర్మవిదో విదుహు. ధర్మవిధులైనటువంటి వాళ్ళు, మహాత్ములు, ధర్మవేత్తలు మనకు ఇలా ఈ సత్యాన్ని అందించారు. ఇది అహింస అనేది. అయితే అసలు ఈ అహింస పరమో ధర్మ ధర్మహింస తథైవచ అని మనకు చెప్పినటువంటిది, మహాత్ములు చెప్పినటువంటిది ఎందుకు చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఎలా చెప్పారు అంటే, ఎక్కడైనా ఎప్పుడైనా మనుషులలో ఇతర మనుషులను బాధించే స్వభావం ఉంది. హింస అంటే ఇక్కడ మన సోదరుడు అడిగింది ఏంటంటే, అహింసో పరమో ధర్మ అంటే ఎంతోమంది జంతువులను చంపి తింటున్నారు కదా అని అడిగారు. వాళ్ళందరికీ పాపం రాదా, మంచోళ్ళకే కష్టాలు ఎక్కువ వస్తున్నట్టున్నాయి అంటే ఇది ఒక సహజమైన డైలాగు. ప్రపంచంలో అలవాటు పడిపోయింది. మంచోళ్ళకే బాధలు ఎక్కువ ఉన్నాయి,
చెడ్డోళ్ళు బాగానే బతుకుతున్నారు. ఎవరికి తెలుసు, ఎవరు చూశారు? మన భావన ఊహ నిజం కాదు కదా. ఎందుకు వస్తుంది? చెడ్డ వాళ్ళకి ఎప్పుడు చెడు జరుగుద్ది, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుద్ది. ఇది సత్యము, సృష్టి సత్యము. ధర్మో రక్షతి రక్షిత. అది మార్చబడదు. అయితే అసలు చెడ్డవాళ్ళు ఎవరో మంచి వాళ్ళు ఎవరో, హింస అంటే ఏంటి, అహింస అంటే ఏంటి అనేది నిర్ణయం ఉంది అక్కడ. నువ్వు మాటలతో గాని చేతలతో గాని ఏ విధముగానూ సాటి మానవుణ్ణి బాధ పెట్టకో, అది అహింసో పరమో ధర్మ. అయితే దాన్ని కొంతమంది జీవరాశులు ప్రకృతి వరకు తీసుకెళ్ళిపోయారు. ఓకే, పోనీ అలా కూడా తీసుకుందాం. ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లారు. మంచిదే, ప్రకృతిని అంతా ప్రేమించాలి, అందులో తప్పే ఉంది. అసలు మనం ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని చెట్లు నరికేసి ఉంటాం? రోజు మొక్కలు పెంచుకోవటానికి ప్రతి ఇంట్లో గడ్డి పీకేస్తూ ఉంటారు. గడ్డి పీకటం, గడ్డి అనేది దాని అంతటా అది మొలుచుకొచ్చిన మొక్క కాదా? మనకు అవసరం లేనంత మాత్రాన అది, దానికి ప్రాణం లేదా? అది మనకు అవసరం లేదు, అందుకని పీకవతలు పారేస్తాం. అలాగే మనం ఇల్లు ఉడ్చుకుంటుంటే, మనం శుభ్రపరుచుకుంటుంటే, బాత్రూముల్లో, టాయిలెట్ క్లీనింగ్లో, ఇంటి శుభ్రతలో ఎన్ని క్రిమికీటకాదులు చచ్చిపోతున్నాయో, మన రోడ్ల మీద నడిచి వెళ్తుంటే, వాహనాలు వేసుకెళ్తుంటే ఎన్ని క్రిమికీటకాదులు మన కాళ్ళ కింద, టైర్ల కింద పడి చనిపోతున్నాయో. ఒక మనిషి జీవించేటప్పుడు అసలు సృష్టిలో దేనికి అపకారం జరగకుండా జీవించడం అసంభవమైన విషయం. మనం గాలి పీల్చి వదులుతుంటేనే ఎంతో బ్యాక్టీరియా ఆ గాలి ద్వారా వెళ్ళొచ్చు, చచ్చిపోవచ్చు, ఏదైనా ప్రమాదం జరగచ్చు. ఏది? బ్యాక్టీరియాకి. అందుకని మీరు గమనిస్తే దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోయినటువంటి జైనులు ముక్కులకి గొడ్డలు అడ్డం పెట్టుకుంటారు. అలా ఎంత దూరం తీసుకెళ్తారు? అప్పుడు నడుస్తుంటే మనం రోడ్డు మీద ఇప్పుడు కాలు కింద ఏమీ పడకూడదు. ఆ మట్టిలో ఏ పురుగులు ఉన్నాయో, ఏ క్రిమికీటకాదులు ఉన్నాయో, నడుచుకుంటే వెళ్తున్నాం, ఎన్ని చచ్చిపోతున్నాయో. మనం ఇల్లు ఉడుస్తుంటే, ఇల్లు తుడుచుకుంటుంటే, పాత్రలు శుభ్రపరుచుకుంటుంటే ఎన్ని చచ్చిపోతున్నాయో. అలాగే పంటలు పండించేటప్పుడు ఎన్ని పురుగు మందులు కొడుతున్నారో. మరి అవన్నీ జీవులే, ఆ వాటితోనే ఆ జీవులు బతుకుతాయి. ఆ పురుగు మందులు కొడుతుంటే పురుగులు చచ్చిపోయి పంటలు మనకు మిగులుతున్నాయి, లేకపోతే పంటలన్నీ పురుగులు తినేస్తాయి. కానీ పురుగులు కూడా జీవులేగా, వాటిని చంపకూడదుగా. అంటే ఈ అహింసా సూత్రాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి? దీన్ని ఫుల్గా విశ్లేషణగా తీసుకెళ్ళగలిగితే మనిషి చచ్చిపోవాలంతే. ఎందుకంటే నువ్వు గాలి పీల్చినా కొంత బ్యాక్టీరియా చచ్చిపోద్ది, నువ్వు గాలి వదిలినా కొంత బ్యాక్టీరియా చచ్చిపోద్ది. అసలు అనేక రకాలుగా మన ప్రతి కదలికలోనూ మనకు తెలియకుండా మన కాళ్ళ కింద పడో, మనం జీవించే జీవన విధానంలోనో, మనం ఇల్లు కట్టుకుంటుంటేనో, ఇల్లు క్లీన్ చేసుకుంటుంటేనో ఎన్నో జీవరాశులు చచ్చిపోతుంటాయి. ఇక్కడ అహింస అనేది హృదయ భావము. నేను ఉద్దేశపూర్వకముగా దేనిని చంపట్లేదు, అంతే తప్ప నేను జీవిస్తుంటేనే ఎన్నో చనిపోతుంటే దానికి నేనేం చేయలేను. అసలు ఇప్పుడు ఏ పురుగు మందులు కొట్టలేదనుకోండి, మనుషులకు అసలు ఆహారం దొరకదు, వాళ్ళే చచ్చిపోతారు ఆహారం దొరక్క. ఇప్పుడు అహింస అని చెప్పి మనం ఏ జీవుల్ని చంపకూడదని చెప్పి మనం ఇప్పుడు పళ్ళ తోటల్లోనూ, కాయగూరల తోటల్లోనూ, ధాన్యాలు పండించే పొలాల్లోనూ, ఆహార పదార్థాలు ఉత్పత్తి చేసే అన్ని ప్రదేశాల్లోనూ పురుగు మందులు వాడలేదనుకోండి, చచ్చిపోతాయి. అవన్నీ తినేస్తాయి, ఆహార పదార్థాలను తినేస్తాయి. అప్పుడు మనం ఎలా బతుకుతాం? మనిషే ఉండడు భూమి మీద. సృష్టిలోనే ఆ హింసాత్మక ధోరణి ఉంది. ఒక మనిషి పుడుతున్నాడు, ఆ మనిషి చనిపోతాడు. ఎవరు చంపుతున్నారు? సృష్టి చంపుతుంది. అది చనిపోవటం అంతా హింస అనుకుంటే సృష్టి చంపుతుంది, కానీ అది హింస కాదు. ఎందుకనంటే సృష్టి జన్మనిచ్చింది, ఆ శరీరాన్ని తయారు చేసింది. సృష్టి తయారు చేసిన శరీరం అది. సృష్టి తయారు చేసిన శరీరానికి దాని యొక్క విధి విధానాలు ఎలా ఉండాలో సృష్టి నిర్ణయించింది. అది సృష్టి శక్తి నుంచి ఆవిర్భవించింది. దాని మీద సంపూర్ణ అధికారాలు సృష్టి శక్తికే ఉన్నాయి. ఆ ఆవిర్భవించింది కూడా సృష్టే, ఆ శరీరాలు కూడా సృష్టే. మళ్ళీ అదే తనలో తాను కల్పేసుకుంటుంది. జనన మరణాలను విడిగా చూసినప్పుడు సృష్టి అధర్మం చేస్తున్నట్టు, అహింస చేస్తున్నట్టు కనబడుతుంది. మరణాలన్నీ అవే.
అసలు సృష్టి శక్తే అది, సృష్టి శరీరాలుగా ఉంది. మళ్ళీ సృష్టి ఈ శరీరాలను తన నుంచే ఉద్భవింపజేసి తనలోనే జీవింపజేసి తనలోనే లయింపజేసుకుంటుంది. అప్పుడు పాపం పుణ్యం ఎక్కడుంది? ఆత్మజ్ఞానానికి వెళ్తే అదే అర్థం అవుద్ది. ఉన్నదంతా ఒకటే శక్తి, ఏకశక్తి, అనంత ఆత్మశక్తి. శరీర భావంలో ఎన్ని మాట్లాడుతున్నాం. పోనీ కాదు, శరీర భావంలో కాదు, ఓకే, శరీర భావంలో ఇది సత్యమని తీసుకుందాం, ఆత్మశక్తిని పక్కన పెట్టేద్దాం. అసలు ఒక దానికి హాని జరగకుండా జీవించడం కుదురుతుందా? అసలు నడవగలమా, కదలగలమా, తిరగగలమా? ఆటోమేటిక్గా మన బాత్రూంలో, టాయిలెట్స్లో నీరు నిలవన్న చోట క్రిమికీటకాలు అవే పుట్టుకొచ్చేస్తాయి అక్కడే. వాటన్నిటిని క్లీన్ చేసుకోవాలి, ఫినాయిల్ వేసుకొని, బ్లీచింగ్లు వేసుకొని ఇవన్నీ క్లీన్ చేస్తూ ఉంటారు. అసలు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అనేది ఒకటి పెట్టుకున్నాం మనం పరిశుభ్రతకి, రోడ్లు ఊడ్చుకోవటానికి, డ్రైనేజీలు క్లీన్ చేసుకోవటానికి. మన ఇంట్లో కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఆ డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ చేసే పని ఏంటి? క్రిమికీటకాలను చంపేయటమే. అవి ఉత్పత్తి అయిపోతూ ఉంటాయి. అంత శుభ్రత అంటే అది. ఎందుకని? వ్యర్థాల వలన అనేక రకాల జీవులు తయారవుతాయి. ఆ జీవుల వలన హాని జరుగుద్ది. అందుకని శుభ్రత ఉండాలి అన్నారు. జీవులు ఉత్పత్తి అయిపోతాయి, పురుగులు పుట్టుకొచ్చేస్తాయి అక్కడ, అవి మనుషుల్ని చంపేస్తాయి. మానవ జాతికి అనేక రకాలైనటువంటి వ్యాధుల బాధలు వస్తాయి. కాబట్టి ఇక్కడ అహింస అనేది ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అంటే ఎవరికి అనుకూలత కుదిరినంత వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు సోదరుడు అడిగినటువంటి అనేక రకాల జీవుల్ని చంపి తింటున్నారు అన్నారే, ఇది అసలు ఎక్కడ మొదలైంది? దీని మూలాలు ఏంటి చూడాలి. ఇప్పుడు అహింసో పరమో ధర్మ అనేది కేవలం హిందూ గ్రంథాలలో చెప్పబడింది. ఆ హిందూ గ్రంథాల ఆధారంగా తయారైన మతాలు ఆ మత గ్రంథాలన్నింటిలో చెప్పబడుతుంది. హిందూ మతం మూలాలను పెట్టుకుని వచ్చింది బౌద్ధ ధర్మం. అహింసను బాగా పాటించారు వాళ్ళు. బుద్ధుడు చెప్పారు. బౌద్ధ మత మూలాలను పట్టుకొని వచ్చింది జైన మతం, వాళ్ళు బాగా చెప్పారు. ఈ మూలాలతోనే వచ్చింది సిక్కు మతం, వాళ్ళు అహింసను బాగా చెప్పారు. ఎందుకని? ఇవన్నీ ఈ నాగరికతలో ఏర్పడినటువంటి మతాలు, భారతదేశ భౌగోళికంలో ఏర్పడినటువంటి మతాలు అవి. అయితే భారతదేశ భౌగోళిక పరిస్థితుల్లో ఏర్పడిన మతాలు అహింసో పరమో ధర్మ అని ఎందుకు చెప్పినాయి అంటే, అసలు ఇక్కడ మనకి పంటలు పండుతాయి, అనేక పంటలు పండుతాయి. మనకు అంత సమశీతోష్ణ పరిస్థితులు ఉన్నాయి, ఋతువులు మారుతాయి, వస్తాయి, నీరు దొరుకుతుంది, పంటలు పండించుకోవచ్చు. అలా జీవులను తినవలసిన అవసరం లేదు అని ఒక వర్గం అయింది. అదే బ్రాహ్మణ వర్గము అనాదిగా వెళ్తే. మళ్ళీ క్షత్రియులు వీళ్ళంతా తినేవాళ్ళు. ఎందుకని క్షత్రియులు వీళ్ళంతా ఎందుకు తినేవాళ్ళు అంటే, అప్పటి ఉన్నటువంటి నాగరికతలో అసలు మనిషి అడవిలో మనిషిగా ముందు, అసలు ఏ నాగరికత ఏర్పడక ముందు అడవిలో జంతువుల మధ్య బతుకుతున్నప్పుడు తను బ్రతకటానికి తన ఎగ్జిస్టెన్స్ కోసం జంతువుల్ని చంపి తిన్నాడు, దొరికిన కాయలు పళ్ళును రెండు తిన్నాడు, ఏది దొరికితే తిన్నాడు. జంతువుల్ని చంపి తిని కాల్చుకు తినటం మొదలు పెట్టాడు అగ్నిని కొనుక్కున్నాక. అలాగే అనేక రకాల పళ్ళు ఫలాలు అడవులు అవి ఉన్నాయి సహజంగా, అవి తిని బతికాడు. అక్కడి నుంచి నాగరికత పెంచుకుంటూ వచ్చి జ్ఞానాన్ని పెంచుకుంటూ వచ్చినాక మనుషులు వర్గీకరణకు గురయ్యారు. వర్గీకరణ అంటే ఏంటి? వాళ్ళ ప్రవృత్తిని బట్టి. అంటే శాంతియుతంగా ఉండదలిచాను, ప్రశాంతంగా ఉండదలిచాను అని కొంతమంది మనస్తత్వాలు అలా ఉంటాయి. అటువంటి వాళ్ళందరూ సాత్విక ఆహారం తీసుకోండి, నాకు కొంచెం జ్ఞానం మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే, కులంతో పుట్టుకతో వచ్చిన కులం కాదు, ఫలానా తల్లిదండ్రులకు పుట్టాను కాబట్టి నాది ఆ కులం అనేది ఇప్పుడు మందే. అప్పుడు అలా కాదు, వర్ణములు అంటారు. వర్ణము వేరు, కులం వేరు. వర్ణములు నీ గుణమును బట్టి ఉంటాయి. అలా గుణములో నేను అహింస చేయలేను, అహింసగా ఉంటాను, శాంతిగా ఉంటాను, ప్రశాంతంగా ఉంటాను, సత్యాన్ని తెలుసుకుంటాను, జ్ఞానాన్ని తెలుసుకుంటాను, అతి తక్కువలోనే సర్దుకొని బతుకుతాను అనేటువంటి ఒక నిదానము, సుకుమారము, సున్నితమైనటువంటి ప్రవృత్తి కలిగిన వాళ్ళందరూ ఆ వర్గానికి వెళ్ళిపోయారు. వాళ్ళనే బ్రాహ్మణులు అన్నారు. అది గుణాన్ని బట్టి వచ్చినటువంటి వర్ణములు.
వర్ణములలో ఉన్నది కులములకు మతములకు ఆపాదించకూడదు. ఏ కాలంలో ఎప్పుడు ఏది ఏర్పడిందో చూసుకోవాలి. వాళ్ళంతా బ్రాహ్మణులు అంటే సృష్టికి ఆధారమైనటువంటి బ్రహ్మమును తెలుసుకుంటానికి ప్రయత్నిస్తూ సాత్విక జీవనం అంటే ఎవరిని బాధ పెట్టకుండా జీవిస్తున్నారు. అది అక్కడ అహింసో పరమో ధర్మ. వీలైనంత వరకు సృష్టిని అసలు ఏ విధంగాను మనిషిని గాని చెట్టును గాని పుట్టను గాని గుట్టను గాని తెలిసి దేనిని బాధ పెట్టకుండా జీవించటం. ఎందుకని? మొత్తం బ్రహ్మమయం జగత్, ఆత్మమయం జగత్తు. ఆ బ్రహ్మము అనేటువంటి దాని నుంచి వచ్చిందే బ్రహ్మజ్ఞానము. అంటే ఆ బ్రహ్మముకు సంబంధించినటువంటి జ్ఞానము. ఆ బ్రహ్మజ్ఞానమును చదువుకునేవాళ్ళు, ఆచరించేవాళ్ళు, పాటించేవాళ్ళు, సాధన చేసేవాళ్ళు బ్రాహ్మణులు. ఎవరైనా కావచ్చు, నువ్వు ఎవరికడైనా పుట్టొచ్చు. అప్పుడు అసలు కులాలు మతాలు లేవు. నువ్వు ఎక్కడ పుట్టు ఏం చేయి, వాళ్ళు బ్రాహ్మణులు. కాబట్టి ఎవరైనా సరే ఇలా జీవిస్తున్నప్పుడు అంటే ఆ బ్రాహ్మణులుగా జీవిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ పుట్టావనేదే లేదు, వాళ్ళంతా బ్రాహ్మణులు. అలాగే కొంతమందికి ఒక తెలివితేటల బ్రెయిన్ ఉంటుంది, వ్యాపార సామర్థ్యము లేదా ఇతరులను రక్షించాలనే ధైర్యము, బలపరాక్రమాలు ఎక్కువ ఉంటాయి. ఒక వీరోచితమైన గుణం వాళ్ళలో ఆటోమేటిక్గా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఎవరికైనా చూడండి, ఇప్పుడు కూడా రోడ్డు మీద వెళ్తుంటే అవసరమైతే కొంతమంది సహాయాలకు వెళ్ళిపోతారు. ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే సంబంధం లేకపోయినా వెళ్ళిపోయి వాళ్ళని కాపాడటానికి వెళ్ళిపోతారు. అటువంటి వీరోచితమైన స్వభావం కలిగిన వాళ్ళందరినీ క్షత్రియులు అన్నారు. వాళ్ళు రక్షణ వ్యవస్థకు పనికొస్తారు అన్నారు. అటువంటి వాళ్ళకి రక్షణ బాధ్యతలు అప్పచెప్పారు. బ్రాహ్మణులకు గురుతర బాధ్యతలు అప్పచెప్పారు. అంటే సమాజం ఎలా ఉండాలో చెప్పండి, మీరు ప్రశాంతంగా ఉండండి, హాయిగా ఉండండి, మీరు ఉండి చూపించండి, ధర్మాలు చెప్పండి అని చెప్పారు. వీళ్ళకి రక్షణ బాధ్యతలు మీరు చూసుకోండి అని చెప్పారు. ఇది స్వభావము, గుణము, కులము కాదు, మతము కాదు, గుణమును బట్టి. ఆ గుణమునే వర్ణములు అన్నారు. అలా వర్ణములు ఏర్పరిచారు. తర్వాత కొంతమందికి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, వ్యాపార నిపుణత ఎక్కువ ఉంటుంది, అంటే ఇంటెలిజెన్స్ బాగా పనిచేస్తూ ఉంటుంది. అవి ఇవి చేయటం, అవి కనుక్కోవటం, అవి తయారు చేయటం, అక్కడ తీసుకెళ్ళటం, ఇక్కడికి తీసుకురావటం, ఇటువంటి వ్యాపారపరమైనటువంటి లావాదేవీలు బాగా చేయగలరు. వాళ్ళని వైశ్యులు అన్నారు. ఇందులో ఎంతమంది అయినా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఎక్కడ పుట్టిన వాళ్ళైనా ఉండొచ్చు. నీ బ్రెయిన్ని బట్టి నువ్వు ఎంచుకోవచ్చు. అది నువ్వు ఎంచుకున్న మార్గమే నిన్ను బ్రాహ్మణుని చేస్తుందా, నిన్ను క్షత్రియుని చేస్తుందా, నిన్ను వైశ్యుడిని చేస్తుందా అని. మన కర్మకి ఏమైపోయిందంటే వందల వేల సంవత్సరాల కాలగమనంలో పుట్టుకతో కులం వచ్చింది. ఇప్పుడు మేబీ పుట్టుకతో కులం వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే అన్ని మతాలలోనూ అన్ని కులాలలో ఉన్న వాళ్ళు ఇప్పుడు గురువులుగా ఉన్నారు. ఎందుకని? బ్రాహ్మణత్వాన్ని ఎవరైనా పొందొచ్చు. నీకు ఆ స్వభావం ఉంటే అటు గురువులు, మహాత్ములు, మాతాజీలంతా ఆ స్వభావంతో అటు వెళ్ళిన వాళ్లే అందరూ ఉన్నారు అందులో. అయితే వాళ్ళందరూ ఇప్పుడు దేని కింద వస్తారు? బ్రాహ్మణత్వం కింద వస్తారు, పాత పద్ధతి వర్ణముల ప్రకారం. అయితే ఇప్పుడు మిలిటరీ, పోలీసులు, రక్షణ వ్యవస్థలో మొత్తం ఎన్నుంటే కోర్టులు, న్యాయస్థానాలు, ఇటువంటివన్నీ కూడా క్షత్రియ వ్యవస్థ కిందకు వస్తాయి. అంటే మానవులను రక్షించే పని చేస్తున్న వాళ్ళందరూ కూడా. అలాగే మొత్తం వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో, ఎన్ని రకాలుంటే కంపెనీలు పెట్టి, అవి పెట్టి, ఇవి పెట్టి, ఏ వ్యాపారమైనా చిన్న కాయగూరల వ్యాపారం నుంచి మొదలుకొని వీళ్ళందరూ వైశ్యుల కింద వస్తారు. మిగిలిన వాళ్ళందరూ శూద్రుల కింద వస్తారు. మిగిలిన వాళ్ళంటే ఇప్పుడు వ్యాపారాలు చేస్తున్నారు. వ్యాపారాలు చేయాలంటే వస్తు ఉత్పత్తి జరగాలిగా. అందుకని ఆ వృత్తులు చేసేవాళ్ళు, అనేక రకాల పనులు చేసేవాళ్ళు, వాటిని ఆ ప్రొడక్ట్ని ఉత్పత్తి చేసేవాళ్ళు, వాళ్ళందరూ శూద్రుల కింద వస్తారు. అంతే తప్ప ఇందులో విషయం ఏం లేదు. అవి వర్ణములు వేల సంవత్సరాల వెనక చెప్పబడింది. అంతే తప్ప ఎవరిని తొక్కేశారు, ఎవరిని నారదీసేశారు లేదు. అందుకే ఇప్పుడు కర్మ సిద్ధాంతం ఏంటంటే నువ్వు బ్రాహ్మణుడుగా, నువ్వు క్షత్రియుడుగా, నువ్వు వైశ్యుడుగా, నువ్వు శూద్రుడుగా అని చూడదు, మనిషిగా నువ్వు ఎలా ఉన్నావని చూస్తుంది కర్మ సిద్ధాంతం. నువ్వు ఎందులో ఉన్నా నువ్వు చేసిన తప్పుకు నువ్వు శిక్షలు అనుభవించాల్సిందే. నువ్వు ఎందులో ఉన్నా నువ్వు చేసిన మంచిని నువ్వు ఆనందించి నీ జీవితంలో మంచిగా బతుకుతావు. ఎవరికైనా ఈ జాతుల్లో శరీర పనితీరు ఒకటే, గుణస్వభావాన్ని బట్టి అవన్నీ ఏర్పడినాయి.
ఇప్పుడు మన కర్మ, మన దరిద్రం ఏంటంటే పుట్టుకతో మతం, పుట్టుకతో కులం. ఈ కేవలం ఐడెంటిఫికేషన్ కోసం ఏర్పరచబడినటువంటి విధానాలు అవి. దాన్ని మనం అర్థం చేసుకోవటంలో మన లోపం ఉంటే అది మన తప్పు. కానీ మహాత్ములు ఏర్పరిచిన విధానాలను కించపరచడం అసలు చాలా అధర్మము, అన్యాయము. అందుకని మనం దాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. అలానే ఇప్పుడు ఎవరు బ్రాహ్మణులు గొప్పవాళ్ళు, క్షత్రియులు గొప్పవాళ్ళు, వైశ్యులు గొప్పవాళ్ళు, శూద్రులు గొప్పవాళ్ళు అని అసలు ఎవరు చెప్పట్లేదు. అందరూ గొప్పవాళ్లే. ఎవరి స్థాయిలో వాళ్ళు లేకపోతే అసలు సృష్టి నడవదు. ఉత్పత్తి చేసేవాళ్ళు లేకపోతే వ్యాపారం చేసేవాళ్ళు ఎవరు ఉంటారు? ఉత్పత్తి చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు లేకపోతే రక్షణ వ్యవస్థకే ఉంది. అక్కడే అధర్మాలు, అన్యాయాలు జరిగేది. అప్పుడు రక్షణ వ్యవస్థ పనే ఉంది. అసలు రక్షణ వ్యవస్థ, ఉత్పత్తి చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, వీళ్ళల్లో అధర్మాలు, ధర్మ ప్రవృత్తులు కొట్టుకు సాగపోతే వీళ్ళందరూ లేకపోతే నీతి నియమాలు, ధర్మాలు ఎవరికి చెబుతాం? అప్పుడు బ్రాహ్మణులతో పనే ఉంది. అంటే ఇప్పుడు బ్రాహ్మణులు అనేది కులము కాదు, మళ్ళీ చెబుతున్నా, మతము కాదు. బ్రహ్మజ్ఞానము అంటే సృష్టి గూర్చిన చదువు, స్వీయ వ్యక్తిగత అంతరంగ చదువు. నీ గురించి నువ్వు చదువుకోవటం ఆధ్యాత్మికత, అది బ్రాహ్మణత్వం. అదే శూద్రత్వం కూడా, అదే క్షత్రియత్వం కూడా, అదే వైశ్యత్వం కూడా. ఆయా గుణాలు, ఆయా పనులు. సరే, ఏదో దారి తప్పు వచ్చేసాం, ఇటు పోతున్నాం అనుకోండి, అందులో అర్థమయ్యే వాళ్ళు అర్థం చేసుకుంటారు. లేదా కుల సంఘాలు పెట్టుకొని జిందాబాదులు, జైలు కొట్టుకుంటారు. మనకి ఎందుకు గొడవ? ఎందులో ఇరుక్కుపోయిన వాళ్ళు అందులో వాళ్లే నశించిపోతారు. చెడైతే నశించిపోతారు, మంచి అయితే హాయిగా బతుకుతారు. ఇప్పుడు మనం ఏదో ఒక వ్యవస్థలో విషయాలను చెప్పినంత మాత్రాన అవేం మారిపోవో. అందులో మంచిగా బతికినోడు ఎప్పుడు మంచిగానే ఉంటాడు, ఏ వ్యవస్థలో ఎక్కడున్నా. అందులో చెడ్డగా బతికినోడు ఎప్పుడు చెడిపోతానే ఉంటాడు, ఏ వ్యవస్థలో ఎక్కడున్నా. వాళ్ళే దుఃఖపడతారు. అది కర్మ సిద్ధాంతం. యద్భావం తద్భవతి. ఇక్కడ అహింస అనేది ఎవరికి చెప్పబడింది అంటే క్షత్రియులకు అహింస వర్తించదు. ఎందుకని? ధర్మహింస తథైవచ. ధర్మపరమైన హింస చేయొచ్చు వాళ్ళు, అంటే మిలిటరీ, పోలీసు. ఇప్పుడు క్షత్రియులు ఎవరు? ప్రజారక్షణార్థం ఉన్నవాళ్ళు. ఇప్పుడు లాయర్లు కోర్టుకెళ్ళి వాదించి సత్యాన్ని గెలిపించి అసత్యానికి శిక్ష పడేలా చేస్తారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఎదుటివాడిని హింసా పద్ధతిలో వాడికి హింస కలిగిస్తున్నారా? జడ్జి గారు ఉరిశిక్ష వేసేసాడు. ఓ లాయర్ వాదించేశాడు, తప్పులు చేశాడని, నిజంగా అతను తప్పులు చేశాడు. జడ్జి గారు వాదించి నిరూపించారు, లాయర్ గారు. జడ్జి గారు ఉరిశిక్ష వేశారు. ఇప్పుడు అది హింస వద్దా? అవదు. ఆల్రెడీ అతను హింస చేశాడు, దానికి శిక్ష వచ్చింది. అది మన చట్టాల్లో అయినా వస్తుంది, లేదా సృష్టి చట్టంలో అయినా వస్తుంది. సృష్టికో నియమం ఉంది, సృష్టికో విధానం ఉంది, సృష్టికో పద్ధతి ఉంది. మనం ఏ స్థాయిలో ఆలోచిస్తున్నాము అనే దాని మీద ఇదంతా ఆధారపడి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ జంతువులు అనేది మన సోదరుడు అడిగినటువంటి ప్రశ్న. సోదరుడో తెలియదు, పేరు చెప్పలేదు వాళ్ళు. వీరు అడిగినటువంటి ప్రశ్న, సోదరుడు అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతాను. సోదరుడు అడిగినటువంటి ప్రశ్న, అనేక మంది జంతువులను చంపి తింటున్నారు కదా అని. జంతువులను చంపి తింటే కాయగూరలు తింటున్నాం. కాయగూరల్లో కోసుకుంటున్నప్పుడు పురుగులు బోళ్ళు ఉంటాయి. ఆ పురుగులు మనం కాయగూరలు తినటం వలన, కోసి పక్కన పడేయటం వలన, పురుగులను విడిగా పడేయటం వలన చచ్చిపోతాయి. వాటికి ఏం దొరక్క అక్కడ. అది కూడా హింసే. హింస కాంది అక్కడ అసలు. అలా అయితే మొక్కలకు కూడా ప్రాణం ఉందని నిరూపణ చేశారు. మొక్కలకు ప్రాణశక్తి ఉన్నది. మొక్కలకు ప్రాణశక్తి లేకపోతే అసలు వాటి నుంచి వచ్చిన ఆహార పదార్థాలు తిని మనం ఎలా బతుకుతాం? అప్పుడు మొక్కల పరంగా చూస్తే అది కూడా హింసే అవుతుంది. అది కూడా హింసే. అందుకని హింసని ఏ ప్రాతిపదికన మనం భావించుకుంటాం అనే దాని మీద ఇది ఉంది. కానీ సృష్టి మొత్తం హింసతోనే నడుస్తూ ఉంటుంది. సృష్టిలో మరణం అనేది ఉన్నది. అయితే అది హింస కాదు. ఎందుకని? అది సృష్టే తనను తాను వ్యక్తపరుచుకుంది. సృష్టి శక్తి చెట్లుగా, పొట్లుగా, గొట్లుగా, మనుషులుగా వ్యక్తపరుచుకుంది. వ్యక్తపరుచుకొని ఈ సృష్టిని అనుభవిస్తూ జీవించింది. మళ్ళీ తనను తాను శక్తిగా మరుచుకుంది. అంటే తనను తాను వ్యక్తపరుచుకున్న రూపాన్ని తానే అంతరింపజేసుకుంది. అప్పుడు హింస ఎక్కడ ఉంది? అదంతా ఒకటేగా, అదేగా. అందుకని ఆత్మజ్ఞానపు స్థాయిలోకి వెళ్ళిపోతే, ఆత్మశక్తి స్థాయిలోకి వెళ్ళిపోతే బ్రెయిన్ అసలు హింస అనేది లేదు. ఇక్కడ ఉన్నదంతా ఏకత్వమే. కాబట్టి ఏ స్థాయిలోంచి మనం ఆలోచిస్తున్నాం అనే దాన్ని బట్టి ఇది విషయం ఉంటుంది. ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇది చెప్పాలి అనేది ఉంటుంది. సరిపోయింది, దాన్ని కూడా పరిశీలిద్దాం.
సామాన్య స్థాయిలో మానవ స్థాయిలో శరీర భావంలో పరిశీలిద్దాం. మనకి పంటలు పండుతాయి, కూరగాయలు దొరుకుతాయి, పళ్ళు ఫలాలు దొరుకుతాయి, అటువంటి ప్రదేశంలో మనం ఉన్నాం. అలా ఏర్పడినటువంటి మతాలు. సనాతన ధర్మాన్ని హిందూ మతం అని పిలిచారు. హిందూ మతం నుంచి ఆ మూలాల ఆధారంగా బౌద్ధ మతము, జైన మతము, సిక్కు మతము, ఇలా కొన్ని మతాలు ఇక్కడ పుట్టుకొచ్చినాయి. మూలం ఇదే ఉంటది. అందుకని వాళ్ళందరూ కూడా మనకు అహింసని చెబుతారు, అహింస గొప్పదని చెప్తారు. ఎందుకని? మూలం ఇదే. ఇక్కడ ప్రకృతి, ఇక్కడ భౌగోళిక పరిస్థితుల్లో. సరే, మరి జంతువులను చంపుకు తినే మతాలు ఎక్కడ పుట్టినాయి అంటే ఎక్కువగా ఇవి తింటున్న వాళ్ళు ఎవరో ఇదే ఉద్దేశంతో మనం అడుగుతున్నాం. ఇప్పుడు మామూలు మనుషులు ఇందులో కూడా భారతదేశంలో ఉన్న మామూలు మనుషులు కూడా తింటారు. అనాదిగా గ్రంథాలలో కూడా ఒక బ్రాహ్మణులు తప్ప మిగిలిన వర్ణాల వారందరూ మాంసాహారం తిన్నారు. అది ఎవరికి వాళ్ళకి ఎంపిక, ఛాయిస్. కొంతమంది తప్పు తినకూడదని ప్రచారం చేశారు. కానీ అసలు ఈ మాంసాహారం తినడం అనేది ఆదిమ మానవుడి నుంచి ఉంది. అసలు అప్పటికి ఇంకా సంస్కృతి, నాగరికత ఏర్పడలేదు, ధర్మాలు ఏర్పడలేదు, మతాలు ఏర్పడలేదు. మనిషి జంతువులతో కలిసి ఉన్నాడు. అక్కడికి వెళ్ళి పరిశీలించినప్పుడు తన బ్రతుకు కోసం జంతువులనే చంపుకు తిన్నాడు. దొరికిన ఫలాలు పళ్ళు తిన్నాడు. మర్చిపోకూడదు, మూలాల నుంచి రావాలి. ఇప్పుడు మధ్యలో కూర్చొని మనం మాట్లాడుకోకూడదు. మనం సింగిల్గా ఇప్పుడు మాట్లాడేసి 850 కోట్ల మంది వివిధ భౌగోళిక పరిస్థితుల్లో, వివిధ ప్రదేశాల్లో, వివిధ రీతుల్లో, వివిధ రకాలుగా బ్రతుకుతుంటే మనకు అనిపించింది స్టేట్మెంట్ ఇవ్వకూడదు. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మనం కావాలంటే అహింసగా ఉండొచ్చు. అందుకే ఆధ్యాత్మికత ఎప్పుడు వ్యక్తిగతము. మనం వేసే ప్రశ్నలు కానీ, మనం అర్థం చేసుకోవాలనుకుంటున్న విషయాలు కానీ మన వరకే. ఇతరులకి వర్తింపజేసేలా, ఇతరులకి సంబంధించేలా మనం ఆలోచిస్తే అసలు మనం బ్రతకలేము. ఇక్కడ దానికి ఆన్సర్ కూడా దొరకదు. ఇప్పుడు విమాన సౌకర్యాలు వచ్చి, ఓడల సౌకర్యాలు వచ్చి, రవాణా సౌకర్యాలు వచ్చినాక అసలు వేరే దేశాలు ఉన్నాయి అని తెలిసింది మనుషులకి. అంతకుముందు మనుషులకి తెలియదు. కాలినడకన తిరుగుతున్నప్పుడు వాళ్ళు తిరగగలిగినంత ప్రాంతం వరకే మనుషులు ఉన్నారనుకున్నారు. సముద్రాల్లోకి ఆ వైపుకి అటు ఇటు ప్రయాణాలు చేసి మనుషులు ఉన్నారని కనుగోవడానికే చాలా కాలం పట్టింది, 100 సంవత్సరాలు పట్టింది. రవాణా సౌకర్యాలు వచ్చినా కుదిరింది అది. కాబట్టి ఆ కాలం నుంచి వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాలు, పద్ధతులు, ఈ అహింసలో హింసలో మనం భావించుకునే. ఇప్పుడు జాగ్రత్తగా ఉంటే కొన్ని చోట్ల, కొన్ని దేశాలలో అసలు పంటలే పండవు. పూర్తిగా మంచుతో కప్పబడిపోయినటువంటి భూభాగాలు కొన్ని ప్రదేశాలు, కొన్ని దేశాలు. కొన్ని ప్రదేశాలు పూర్తిగా ఎడారి ప్రాంతాలు. మంచినీళ్లు కూడా ఇప్పుడు వాళ్ళు విమానాల మీద తెప్పించుకుంటారు. మంచినీళ్ళు కూడా దొరక వాళ్ళకి. మొత్తం ఎడారి అంటే ఇసుక, ఎడారి ఇసుక, దేనికి పనికిరాదు. అలా బతుకుతున్నారు. అయితే వాళ్ళకి వేరే సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఎడారి ఇసుక ఉన్న ప్రాంతాల్లో ఆయిల్స్ పడినాయి. మనకు వచ్చే ఆయిల్స్ అన్నీ అక్కడి నుంచే వస్తాయి. మనం వాడుకునేటువంటి వాహనాలకు వాడుకునేటువంటి పెట్రోలు, విమానాల్లో వాడేది, వాహనాల్లో వాడే పెట్రోలు, డీజిల్, కిరోసిన్, ఇవన్నీ వాళ్ళ దగ్గర భూమిలో పడినాయి. అక్కడి నుంచి మనం కొనుక్కుంటాం. వాళ్ళకి నీళ్లు దొరకవు. ఇప్పుడు వాళ్ళు ఏం తిని బ్రతకాలి అక్కడ వాళ్ళు? అందుకని వాళ్ళు జంతువులను పెంచుకొని తిని బ్రతకడం నేర్చుకున్నారు. మాంసాహారం తప్ప దారి లేదు వాళ్ళకి. అక్కడ మనుషులతో పాటు జంతువులు ఉంటున్నాయి, వాటిని చంపి తింటం నేర్చుకున్నారు. అలా ఇప్పుడు మనం వ్యవసాయం అని మొక్కల్ని ఎలా పెంచుకునేది, ఆ మొక్కల నుంచి వచ్చిన ఆహార ధాన్యాలు తిని ఎలా బ్రతుకుతున్నాము, వాళ్ళు అలా జంతువులను పెంచుకుంటున్నారు, ఆ జంతువులు తింటున్నారు. పూర్తి ఎడారి ప్రాంతాలు, పూర్తి మంచు ప్రాంతాల వాళ్ళకి అసలు కూరగాయలు తినే అవకాశమే లేదు. మనం కూరగాయలు, పళ్ళు, ఫలాలు దొరికేటువంటి ప్రాంతంలో ఉండి ఈ ప్రదేశంలో కూర్చొని ఇవి బాగా దొరుకుతున్నాయి కాబట్టి అవి తినడం ఎందుకని మాట్లాడటం చాలా తేలిక. మనిషి బ్రతుకటం కోసం ముందు ప్రయత్నిస్తాడు. బ్రతుకటం ప్రయత్నించి బ్రతుకుతున్నాక హాయిగా బతుకు, సుఖంగా బతుకు, ఇంకొకరి బ్రతుకుకి ఇబ్బంది కలిగించకో అనే దాంట్లో చెప్పబడినటువంటిది అహింసా పరమో ధర్మ. అక్కడికి ఆపేయకూడదు. ధర్మహింస తదహివచ. రెండోది ఉంది మళ్ళీ. అహింస అనేది గొప్ప ధర్మము, మనిషికి పాటించవలసిన ధర్మం అనేది ఎప్పుడు మనిషికి వర్తిస్తుంది, ఇంకా దేనికి వర్తించదు ప్రకృతిలో.
ఎందుకని ఆచరణ అది. మిగిలిన జీవులన్నీ ప్రకృతి ప్రకారం ఫిక్స్ చేయబడి ఉన్నాయి. గ్రహగోళ నక్షత్రములన్నీ కూడా వాటి పద్ధతిలో వాటి కక్షలో ఫిక్స్ చేయబడి తిరుగుతున్నాయి. ఒక్క మనిషికి జ్ఞాన స్వేచ్ఛ ఉంది, ఆలోచించే స్వేచ్ఛ ఉంది, క్రియా స్వేచ్ఛ ఉంది కొంతవరకు. ఆ స్వేచ్ఛ ఉంది కనుక ధర్మంగా ఉందని చెప్పారు. ఎవరిని బాధ పెట్టబాక అన్నారు. బాధ పెట్టకపోవడం ఏంటి? కొట్టపోవడం తిట్టపోవడం కాదు. మాట చేత గాని, చేతల చేత గాని, ప్రవర్తన చేత గాని ఏ విధముగానూ హింస చేయకూడదు. మృదువుగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి, సున్నితంగా మాట్లాడాలి. అలా మనకు అన్ని సమకూరుతున్నాయి కనుక, సమశీతోష్ణ పరిస్థితుల్లో ఉన్నాం కనుక, మనకు ఆహార పదార్థాలు వృక్షాల నుంచి లభిస్తున్నాయి కనుక, అప్పుడు కొంతమంది భావన చేశారు, ఎందుకు జంతువులను చంపి తింటాం, మనం నాగరికత డెవలప్ చేసుకుంటూ వచ్చాం, ఇప్పుడు ఆదిమ మానవుడు కాదు కదా, మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా అని జంతు హింస కూడా వద్దు అని చెప్పారు. అది కొంతమంది మాత్రమే చెప్పారు. సరే, మనం దాన్ని మామూలుగా తీసుకుందాం. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా మనకు అన్ని దొరుకుతున్నాయి కనుక ఆ దొరుకుతున్న విధానంలో తప్పులు ఎందుకు చేస్తావు అందుకని చెప్పారు. అలాగే మనుషులను కూడా బాధ పెట్టద్దు ఎవరిని. అందుకని ధర్మహింస తదైవచ, ధర్మాన్ని రక్షించడం కోసం హింస చేయటం మళ్ళీ అది ధర్మమే అవుతుంది అన్నారు. అహింసో పరమో ధర్మ అని చెప్పి ఆపేలా. హింస చేయకపోవటం, అహింసతో ఉండటం ఉత్తమమైన ధర్మం అని చెప్పి ఆపేలా. ధర్మహింస తదైవచ. మనం అలా చెప్పినా, అన్ని సౌకర్యంగా ఉన్నా, అన్ని కుదురుతున్నా, అన్ని దొరుకుతున్నా మనుషుల మీద పడి దాడులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు జరుగుతున్నాయి మొత్తం నేరాలు ఘోరాలు రోజు వింటానే ఉన్నాగా, మోసాలన్నీ రోజు చూస్తూనే ఉన్నాగా, వార్తల విశేషాల్లో మనకు కూడా జరగచ్చు, వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళకి జరగచ్చు. అన్యాయాలు, అక్రమాలు ప్రతి మనిషి ప్రవృత్తిలో ఒక దారుణమైన జంతు ప్రవృత్తి ఉందగా. అందుకని ధర్మహింస తదేవచ. అలా జంతువులులా ప్రవర్తించే మనుషుల నుంచి ఇతర మనుషుల్ని కాపాడటానికి హింస చేస్తే అది ధర్మమే అని చెప్పారు. దానికి చెప్పుకున్నాం మనకున్న చట్టాలు, న్యాయాలు, ఇప్పుడున్న మిలిటరీలు, వ్యవస్థలని. అప్పుడు పూర్వకాలం రాజులు ఉండేవాళ్ళు. కాబట్టి ఒకే వాక్యాన్ని తీసుకుంటాం కాదు, రెండో వాక్యం కూడా ఉంది, ధర్మహింస తదైవచ. ఇప్పుడు మనం చెప్పుకున్న పూర్తి మంచుతో కూడిన ప్రాంతాలు, పూర్తి ఎడారి ప్రాంతాలు, ఇసుకతో కూడిన ప్రాంతాలు, అక్కడ ఏం దొరకవు, పంటలు పండవు. ఏం చేయాలి వాళ్ళు? అలాంటి భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు ఉన్న దేశాలు చాలా ఉన్నాయి. అసలు పేదరికంతో అల్లాడిపోతూ పేదరికపు చావులు చచ్చిపోతున్న దేశాలు చాలా ఉన్నాయి. ఏం తినాలి వాళ్ళు? అసలు ముందు మనిషి బ్రతకటం కదా ప్రధానం. బ్రతికినాక కదా అహింసో హింసో చేయగలుగుతాడు. ముందు బ్రతకాలి వాడు. అందుకని వాళ్ళు జంతువుల్ని పెంచుకొని చంపి తినడం అలవాటు చేసుకున్నారు చాలా దేశాల్లో. దాన్ని నేను సమర్థించట్లా, దాన్ని విరోధించట్లా, విభేదించట్లా. నేను అసలు తిన్ను. ఎందుకంటే నా కూరగాయలు దొరుకుతున్నాయి, ప్లస్ నాకు అసలు ఆసక్తి లేదు తినాలని. వాళ్ళు తినాలని ఆసక్తి ఉంటే ఏమో తెలియదు. అలా అని నేను వెళ్ళి అవి తిననటువంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాడిని అసలు కాదు. నేను విషయాన్ని చెబుతున్నా, అర్థం చేసుకోవాలి విషయాలు అంతే. ఎప్పటికప్పుడు ఇతరుల గురించి ప్రశ్న వేయకూడదు. అసలు వాళ్ళు ఎందుకు తింటున్నారు, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అనేదే ఆధ్యాత్మికతలో పెద్ద తప్పు. ఎవరు ఎలా ఉంటే మనకెందుకు, మనం ఎలా ఉన్నాం అనేది పాయింట్. ఇక్కడ ఎవరు మొత్తం సృష్టిని మార్చలేరు. సృష్టి దాని పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంటుంది. అందులో మనుషులు కూడా ఉంటారు. మనుషులు ఎవరికి వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వెళ్ళిపోతుంటారు. ఆధ్యాత్మికము వ్యక్తిగతము. ఒక వ్యక్తి తనను తాను ఎలా కావాలని ఉంచుకోగలడు, తనను తాను మార్చుకోగలడు. అహింసో పరమో ధర్మ అని చెప్పింది ఇతరులకు కాదు, మనకే, వింటున్న వాడికి ఒక్కడికే. అది మనం ఆచరిస్తున్నామో లేదు అంతే. మిగిలిన వాళ్ళు ఆచరించకపోతే మనకెందుకు? ఇప్పుడు పరమధర్మం అది అహింస, దాన్ని తప్పారు. పరమధర్మాన్ని తప్పిన వాళ్ళు ఏదో అనుభవిస్తారు, మనకెందుకు? అంటే జంతువులు తినే వాళ్ళందరూ ఎందుకు అనుభవించట్లేదు అనే ప్రశ్న. ఇప్పుడు చెడ్డోళ్ళందరూ బాగానే ఉన్నారు, మంచి వాళ్ళకే కష్టాలు ఉన్నట్టున్నాయి అనేది ప్రశ్న అడిగిన వారు. అది పొరపాటు. మాంసాహారం తినటం అనేది వాళ్ళ గ్రంథాలలో, వాళ్ళ శాస్త్రాలలో అది ఒప్పుకోబడిన సత్యము. ఇక్కడ కూడా భారతదేశంలో కూడా అహింసో పరమో ధర్మ అనేది కొంతవరకు మాత్రమే చెప్పబడింది, కొంతమందికి మాత్రమే చెప్పబడింది. మిగిలిన వాళ్ళు దాన్ని తినొచ్చు. ఇక్కడ గ్రంథాల్లో కూడా కొన్ని చోట్ల ఉంది. తిన్నారు, చాలా మంది తిన్నారు.
కొన్ని చోట్ల అసలు వాళ్ళు తయారు చేసుకున్న ఇతర మతస్థుల గ్రంథాలు ఇక్కడివి కాదు, భౌగోళిక పరిస్థితులు ఎక్కడెక్కడో దేశాలు, వాళ్ళకి అదే ఆహారం, మాంసాహారమే ఆహారం, శాకాహారం లేదు అసలు వాళ్ళకి. కాబట్టి వాళ్ళ గ్రంథాలన్నింటిలో మాంసాహారం గురించిన వివరాలు ఉంటాయి. ఎక్కడ ఏం దొరికితే అవి కదా రాసుకుంటారు గ్రంథాల్లో. అందుకని వాళ్ళ మత గ్రంథాలు ఇప్పటికే అవే కొనసాగుతున్నాయి. అందులో మాంసాహారం తినొచ్చు అని ఉంది, వాళ్ళు తింటున్నారు. ఇక్కడున్న కొన్ని గ్రంథాలలో అహింసో పరమో ధర్మ అని ఉంది, ఇక్కడ కూడా మాంసాహారం తినొచ్చు, తిన్నవాళ్ళు ఉన్నారు. అవి గ్రంథాలు ఉన్నాయి, ఇవి గ్రంథాలు ఉన్నాయి. గ్రంథాల ఆధారంగా మతాలు సాగుతున్నప్పుడు వాళ్ళు దాన్ని నమ్ముతూ అది దైవవాక్కుగా తీసుకుని వెళ్తున్నారు. తినకూడదు అనేది వాళ్ళ గ్రంథాలు చెప్పట్లేదు. అయితే అక్కడ ఇక్కడ అనే అనేక మార్పులు ఉన్నాయి. ఒకప్పుడు 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవాలి. ఈ మతాలు ఎప్పుడు పుట్టినాయి చూసుకోవాలి. మీరు ఏ మతాలు చూసినా 1000 సంవత్సరాలు వెనకాల పుట్టినాయే. అప్పటికి రవాణా సౌకర్యాలు లేవు. అక్కడ దొరికే వనరులతో అక్కడికక్కడే బతికేవాళ్ళు. తర్వాత వాహనాలు కొనుక్కున్నారు, రవాణా సౌకర్యాలు వచ్చినాయి, ఓడలు వచ్చినాయి, విమానాలు వచ్చినాయి. ఆ దేశం నుంచి ఈ దేశానికి మనుషులు వచ్చేయచ్చు. తర్వాత మనుషులందరూ పౌరసత్వాలు ఏర్పరచుకున్నారు. ఆ దేశం వాళ్ళు ఈ దేశంలో, ఈ దేశం వాళ్ళు ఆ దేశంలో వ్యాపార సంబంధాలు వచ్చినాయి. వృత్తి వ్యాపార ఉద్యోగాలకి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఒకే దేశంలో ఒకే ప్రాంతంలో అనేక దేశస్థులు, అనేక మతస్థులు, అనేక కులస్థులు ఒకే సందులో ఇంటి పక్కన ఇల్లు కట్టుకొని జీవిస్తూ ఉంటారు. కానీ ధర్మాలు, మత విధానాలు, పద్ధతులు ఎవరై వాళ్ళు పాటించుకుంటూ ఉంటారు. ఇక్కడ శాకాహారులు ఇంటి పక్కనే మాంసాహారులు ఉంటారు, మాంసాహారులు ఇంటి పక్కనే శాకాహారులు ఉంటారు. అలా అన్ని జాతుల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు. ఎందుకని బ్రతుకు తెరువు పోరాటం, మనందరం మనుషులు ముందు ఫస్ట్. కాబట్టి వాళ్ళ ప్రాంతాలలో ఏర్పడినటువంటిది, వాళ్ళ గ్రంథాలలో ఉన్నటువంటిది తినొచ్చు అనేటువంటి సిద్ధాంతం వాళ్ళ గ్రంథాలలో ప్రతిపాదింపబడింది. ఎప్పుడు ఆ రోజుల్లో ఆ సౌకర్యాల్లో. ఇప్పుడు గ్రంథాలు మార్చుకోవచ్చు కదా అని మనం చెప్పకూడదు. మనం దానికి సరిపోము. మనం విషయం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలి. వితండవాదనలు చేయకూడదు ఎవరితో. ఆధ్యాత్మికత, వ్యక్తిగతము మళ్ళీ చెబుతున్నా. ఒక్కళ్ళకే అది. ఈవెన్ మన భార్యా పిల్లలకు కూడా వర్తించదు, మన భర్త పిల్లలకు కూడా వర్తించదు, మన తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఎవరికీ వర్తించదు. ఎందుకు వర్తించదు అంటే ఎవరికి తగ్గట్టు, ఎవరి మనోభావాలకు తగ్గట్టు వాళ్ళు జీవిస్తారు. ఒక కుటుంబంగా కలిసి ఉంటే మంచి చెడులు చెబుతాం తప్ప బలవంతంగా వాళ్ళ మీద ఏదైనా రుద్దేయటం మళ్ళీ హింస కింద వస్తుంది. అది అహింస అవదు. అందుకని గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మికత, వ్యక్తిగతము ఏ ఆలోచన అయినా మనం ఏం చేస్తాం అనే దానికే చేయాలి. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారని చేయకూడదు అసలు. ఎందుకని వాళ్ళ పరిస్థితులు మనకు తెలియదు, మన పరిస్థితులే మనకు తెలుసు. కాబట్టి విషయాలను అర్థం చేసుకోండి. అహింస ఎప్పుడూ గొప్పదే, అందులో డౌటే లేదు. అహింస అనేది మీరు జంతువులకి అప్లై చేసి కోళ్ళు, కుక్కలు, మేకలు కోసుకు తింటున్నారు కదా అనే దానికి అప్లై చేయడం కాదు. అహింస అనేది సాటి మానవుడి పట్ల ప్రవర్తించవలసినటువంటి ప్రథమమైనది, మానవ జాతికి చెప్పబడింది అసలు. ఇందులో అహింస పరమో ధర్మ, ధర్మహింస తదైవచ. శ్లోకం పూర్తిగా చదవాల. అహింస పరమో ధర్మ, ధర్మహింస తథైవచ. అహింస పరమో ధర్మ ఇది ధర్మవిదో విదుః. అహింస ఉత్తమమైనటువంటి మానవులు ఆచరించవలసిన ధర్మము. అలాగే మానవుల రక్షణ కొరకు చేసే హింస కూడా ధర్మమే. ధర్మాన్ని రక్షించటానికి చేసే హింస కూడా ధర్మమే. ధర్మహింస తథైవచ అని అహింస పరమధర్మము అని ధర్మ విధులచే చెప్పబడినది, ధర్మవేత్తలచే, మహాత్ములచే చెప్పబడినది. అది ఇక్కడ ధర్మంగా హింస కూడా చేయొచ్చు, ధర్మాన్ని రక్షించటం కోసం. అక్కడ శ్లోకాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఎవరికి చెప్పారు? ఇది మనుషులకి చెప్పారు. అసలు జంతువుల గురించిన ప్రస్తావన ఉంది అందులో. ధర్మహింస తథైవచ సెకండ్ లైన్ ఏమిటో వచ్చేసింది అసలు. అహింసో పరమో ధర్మ, ధర్మహింస తథైవచ. అందులో ఒక మొక్కను తీసుకొని మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం దాన్ని వ్యాఖ్యానించుకుంటూ వెళ్ళిపోకూడదు. ఇక్కడ ఇలా వ్యాఖ్యానించినప్పుడు మనం చేసే పని ఏంటో తెలుసా? ఇప్పుడు ఆ తినేవాళ్ళందరినీ బాధ పెట్టడం మనం చేసే హింస. ఇప్పుడు మాంసాహారం తినేవాళ్ళు ఎందుకు తింటున్నారు? వాళ్ళు పాపాత్ములు, వాళ్ళు క్రూరాత్ములు, వాళ్ళు దుర్మార్గులు,
ఇప్పుడు ఆ ప్రశ్న అడిగిన ఉద్దేశం కూడా అదేగా. చెడ్డవాళ్ళంతా బాగానే ఉన్నారు, మంచి వాళ్ళకే కష్టాలు వస్తున్నాయి, జంతువులను చంపుకు తింటున్నారంటే అసలు అక్కడ చెప్పబడిన శ్లోకమే మనుషులను ఉద్దేశించి, జంతువులను ఉద్దేశించి కాదు. అహింసో పరమో ధర్మ ధర్మహింసా తదైవచ. అక్కడ ఆగాలి వెళ్ళి. ధర్మముగా హింస చేయొచ్చు అనేది మానవుల్ని రక్షించడానికి, కాపాడటానికి ధర్మాలని మనం కట్టుబాట్లు పెట్టుకున్నాం. ఏది ధర్మం ఏది అధర్మం ఎలా తెలుస్తుంది? అందుకే మిలిటరీ పెట్టుకున్నాం, అందుకే చట్టాలు పెట్టుకున్నాం, పోలీసు వ్యవస్థ పెట్టుకున్నాం, కోర్టులు పెట్టుకున్నాం. పూర్వకాలంలో రాజులు నిర్ణయించినటువంటి ధర్మాలు ఉండేవి. ఎప్పుడు మానవులకు ధర్మం ఉంది. అందుకని ధర్మాచరణ మానవుడికి మాత్రమే. అది మానవులకే చెప్పబడింది. జంతువులు తినొచ్చా తినకూడదా, జంతువుల్ని చెట్టులోకి వచ్చినాయే తినాలా, అవేం చెప్పలేదు ఎవరో. అవి ఒకళ్ళు చెప్పుంటే ఎవరు చెప్పారు అంటే సాధకులకు అవసరమైన సాత్విక ఆహారానికి మళ్ళీ చెప్పారు. అక్కడ మీరు బ్రహ్మవేత్తలు అవ్వాలంటే, బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలంటే, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే, దైవీ మార్గంలో దైవీ తత్వము, దైవత్వము, దేవుడు ఎవరు, దేవత ఎవరు, సృష్టి శక్తి ఏంటి, విశ్వశక్తి ఏంటి అని ఈ వైపుకి వచ్చి మీరు ఈ జ్ఞానం తెలుసుకోవాలని భావిస్తే అటువంటి వాళ్ళకి శాకాహారం బాగా ఉపయోగపడుతుంది అని చెప్పారు. అంతే తప్ప మాంసాహారం తినే వాళ్ళకి రాదని చెప్పడం. మాంసాహారం తినే వాళ్ళలో ఎంతో మంది మహాత్ములు అవధూతలుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. అన్ని దేశాల్లో ఉన్నారు. ఇప్పుడు మాంసాహార దేశాల్లో మహాత్ములు లేరండి, ఇతర మతాల్లో మహాత్ములు లేరండి, అన్ని చోట్ల ఉన్నారు. ఇది మనుషులకు మాత్రమే నిర్దేశించబడి మానవ పరిధిలో మానవుడికి మాత్రమే చెప్పబడినటువంటి విషయం. మనిషి సాటి మనిషిని బాధ పెట్టకూడదు. అలా బాధ పెట్టకుండా బతుకు. అలానే స్టార్టింగ్ లోనే చెప్పాను, మనం నడుస్తుంటే బోళ్ళు చచ్చిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మన తల్ల పేలు వస్తాయి, బోళ్ళ మందికి తల్ల పేలు పడతా ఉంటాయి. ఆ పేలుని చంపేస్తారు, పేల మందులు పెట్టుకుంటారు, పేలు తీసి కుక్కుతారు, చంపేస్తారు. ఉంచుకుంటామా? ఉంచుకుందా? మన శరీరంలో ఒక పుండు వస్తుంది, ఆ పుండులోనే కురుపులు ఏర్పడతాయి, పురుగులు వస్తాయి. ఆ పురుగులు ఉంచుతారా? తీసేరు. మనకు జ్వరాలు వస్తాయి, అనేక రకాల వైరల్ ఫీవర్స్ వస్తాయి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? బ్యాక్టీరియాతో వచ్చినాయి. బ్యాక్టీరియా ఏదో మన లోపలికి ప్రవేశించేసింది, వైరస్ క్రిమి. అది జీవే కదా, దాన్ని ఉంచుకోవచ్చుగా. జబ్బు తగ్గించుకున్నామని యాంటీబయాటిక్లు ఎటువంటి అర్థమైంటి వాటిని చంపేస్తున్నాం మనం. అలా దాన్ని విశదీకరించుకుంటూ పరిశీలించుకుంటూ వెళ్తే అసలు హింస లేని జీవితమే లేదు. సృష్టి అంతా హింస కనపడుద్ది, కానీ రియల్గా అది హింస కాదు. ఎందుకు కాదంటే సృష్టి శక్తే, విశ్వశక్తే, ఆత్మశక్తే, దైవశక్తే తనను తాను సృష్టిగా వ్యక్తీకరించుకున్న శరీరాలుగా, జీవులుగా, వృక్షాలుగా, పదార్థాలుగా, పంచభూతాలుగా, గ్రహగోళ నక్షత్రాలుగా. మళ్ళీ అది అలా కొంతకాలం జీవించి తనను తాను అనుభవించి మళ్ళీ అదే తాను శక్తిగా మారిపోతుంది. అదే మరణం అంటున్నాం మనం. ఆ సత్యం అర్థమైనప్పుడు అసలు ఇక్కడ హింస అనేది లేదు, మొత్తం ఉన్నది ఒకటే. హింస లేదు, అహింస లేదు, ఉన్నదంతా ఒకటే. అయితే హింస దేనికి, అహింస దేనికి? ఆత్మజ్ఞానానికి వెళ్ళాలి. అలా నీ జ్ఞానస్థితి పెరుగుతున్న కొద్దికి, పెంచుకుంటున్న కొద్దికి సత్యం అర్థమవుతుంది. సామాన్యం మానవ స్థితిలో మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ దాన్ని తీసుకెళ్లి జంతువులకి, మాంసాహారానికి పెట్టకండి. ఇప్పుడు మాంసాహారం తినేవాళ్ళందరూ దుర్మార్గులు అన్నాం అనుకోండి, మనం అహింసలను పాటించట్లా, హింస చేస్తున్నాం. ఒకళ్ళెవరో తినే వస్తువుని, తింటున్న విషయాన్ని తప్పు, అది దుర్మార్గము, చెడ్డ క్రియ అని చెప్పొచ్చా మనం? ప్రపంచవ్యాప్తంగా 100కి 100కి 70-80 మంది మాంసాహారులు ఉంటారు. ఇంకా ఎక్కువ మంది ఉన్నారేమో ఒకటి తెలియదు. మనం ఒకళ్ళమో ఇద్దరమో బయలుదేరి అదంతా తప్పు అనొచ్చా? అప్పుడేమైంది? వాళ్ళ మనసులను గాయపరచటం, వాళ్ళు తినే ఆహారాన్ని తక్కువ చేయటం, వాళ్ళు తింటున్న ఆహారాన్ని తినొద్దని చెప్పటం, అదొక క్రూరమైన చర్య అని చెప్పటం మన హింస అయింది. ఆ మనుషుల్ని బాధ పెడుతున్నాం. ఈ అలవాట్లు ఎందుకు వచ్చినాయో చెప్పుకున్నాం, ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పుకున్నాం. ఏమీ దొరకని ప్రాంతాల్లో ఏం చేయాలి, ఎలా బ్రతకాలి. అందుకని మనమే తెలివిగల వాళ్ళం అనుకోకూడదు. మళ్ళీ చెబుతున్న ఆధ్యాత్మికత వ్యక్తిగతము. ఈ వ్యక్తిగతంలో మనుషుల్ని బాధ పెట్టకూడదు, అంతే, సింపుల్. ఆ ఒక్క సూత్రమే తీసుకోవాలి. కాదు దాన్ని మొత్తంగా అప్లై చేసుకుందాము అంటే మనం తినే కూరగాయల్లో పురుగులు మనమే చంపేస్తున్నాం, కోసి పక్కన పడేస్తున్నాం. నడుస్తుంటే బోలు చచ్చిపోతాయి, బతుకుతుంటే బోలు చచ్చిపోతాయి. ఆఖరికి మన మలంలో, మనం ఆహారం తిన్నాక మలంలో కూడా కడుపులో ముళ్ళు పురుగులు ఏర్పడతాయి. మల విసర్జనలో కూడా అవన్నీ చచ్చిపోతాయి. అన్ని లోపల ఉంచుకోవాలి. ఇప్పుడు మనం అనేక జబ్బులు మనకి బ్యాక్టీరియా వలన, వైరస్ క్రిముల వలన వస్తాయి.
ఆ వైరస్ క్రిమిని చంపకపోతే మనం చచ్చిపోతాం ఆ జబ్బు పెరిగి. అందుకే బ్యాక్టీరియా మందులు వేసుకుంటాం. మందులు వేసుకొని వాటిని చంపేస్తాం. మెడిసిన్స్ అన్నీ ఇంచుమించుగా అలాగే ఉంటాయి. అందుకని దీన్ని ఎంతవరకు అప్లై చేయాలో చూడాలి. జ్ఞానాన్ని మనం పెంచుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అహింసో పరమో ధర్మ అని ఆపేయకూడదు. ధర్మహింస తదైవచ. ధర్మహింస అంటే ఏంటి? నా శరీరంలోకి ఒక బ్యాక్టీరియా వచ్చి నాకు రోగాన్ని కలిగించి వైరల్ ఫీవర్లు తీసుకొచ్చి లేదా రకరకాల జబ్బులు తయారు చేసి నన్ను చంపేస్తుంది. దానివల్ల నేను చనిపోతాను. ఇదేంటి, నా శరీరంలోకి నువ్వు వచ్చి నన్ను చంపడం ఏంటి? అప్పుడు అధర్మం వద్దు కదా. కాబట్టి నేను మందులతో చంపుతాను, యాంటీబయాటిక్స్ వాడుకుంటాను, నిన్ను చంపేస్తాను, నేను బతుకుతాను. అది ధర్మహింస, నన్ను రక్షించుకోవటం. అలాగే కాయగూరలు తింటున్నాను, కాయగూరలకు బొడ్డు పురుగులు పడతాయి. ఆ పురుగుల్ని అంతవరకు కోసి ఆ మొక్క తీసి పక్కన పడేసి మిగిలిన కాయగూరలు వండుకు తింటున్నాను. కానీ పక్కన పడేసినప్పుడు అది ఎలా బతుకుద్ది? పురుగు అది చచ్చిపోద్ది. అప్పుడు దాన్ని చంపేసాను కదా. నేను నడుస్తుంటే బోళ్ళు చచ్చిపోతున్నాయి. మరి నేనేం చేయను? నడవకుండా ఎలా బతుకుతాను? నేను ఇల్లు కట్టుకుంటుంటే బోళ్ళు చచ్చిపోతున్నాయి. ఇల్లు కట్టుకోకుండా ఎలా బతుకుతాను? ఇల్లు ఊడ్చుకుంటుంటే బోళ్ళు చచ్చిపోతున్నాయి. నేనేం చేయను? ఇల్లు ఊడ్చుకోకుండా శుభ్రపరుచుకోకపోతే నేను చచ్చిపోతాను. ఇదంతా ధర్మహింస. నేను బ్రతకటానికి చేస్తున్న ధర్మహింస. అందుకే చట్టాలు న్యాయాలు వీటికి చేయలే, మనుషులకు మాత్రమే చేశారు చట్టాలు న్యాయాలు. ఇప్పుడు పాము వచ్చింది మన ఇంట్లోకి, కొట్టి చంపేస్తాం. ఎందుకంటే అది కరిస్తే మనం చచ్చిపోతాం. తేళ్లు, కాళ్ళజేరులు, విష జంతువులు ఉంటాయి, చంపేస్తాం. ఎందుకు? చీమలు పడుతుంటే చీమల మందులు కొట్టి చంపేస్తాం. ఇప్పుడు దోమలు కొడుతుంటే ఆలౌట్లు పెట్టుకు చంపేస్తున్నాం. ఇదంతా ఇంత సహజంగా కనపడుతుంది. అసలు దోమలకు ఆలౌట్లు పెట్టడం అనేది మనకు అసలు తప్పే అనిపించదు. ఎందుకని కొడుతున్నాయి కదా అని. అని చంపేస్తున్నావు కదా. దోమలు ఎందుకు కొడుతున్నాయి? కుట్టి రక్తం తాగటం, రక్తం వాటికి ఆహారం. నిన్ను బాధ పెట్టాలని కొట్టట్లేదు, ఆహారం కోసం కొడుతున్నాయి. మరి అది త్యాగంతో ఆహారం ఇచ్చారు వాటికి, అప్పుడు మనమే బ్రతకం. అందుకని మనం బ్రతకటం కోసం చేసేది ధర్మహింస. పావులను చంపడం, విష జంతువులను చంపడం. చాలా మంది మహాత్ములు అవి కూడా చేయరు, ఆ స్థాయి దాటిపోయారు వాళ్ళు. అనేక ఆశ్రమాల్లో నాకు తెలిసిన ఆశ్రమం సుఖబ్రహ్మాశ్రమం. వాళ్ళు పావుల్ని, తేళ్లని వీటిని చంపరు. వాడిని జాగ్రత్తగా పట్టుకెళ్ళి బయట పడేస్తారు. ప్రమాదం లేకుండా వాటిని పట్టుకెళ్ళి ఆశ్రమంలోంచి తీసుకెళ్లి దూరంగా పడేసి వస్తారు. వాళ్ళు అలా భావించుకున్నారు. సర్వజీవులలోనూ ఉన్నది భగవత్తత్వమే అనేది నేర్చుకున్నారు. ఆశ్రమం అంటేనే అంతగా. ఆ స్థాయికి వెళ్ళి ఆ మార్గంలో ఉన్నవాళ్ళు అవి పాటిస్తారు. అసలు ఆ స్థాయికి ఎదగాలి కదా ముందు మనం ఎదిగే లోపల పాము కరిసి చచ్చిపోతాం. మన ఇంట్లో ఉన్న తేళ్లు, జొర్రులు కుట్టేస్తుంటే, దోమలు కుట్టేసి రోగాలు వస్తుంటే, చీమలు ఇల్లంతా ఉండి ఆహార పదార్థాలు అంతా వేస్తాను. మీరు చెమల మంది జల్లుకోవద్దు, బొద్దింకలను చంపొద్దు. రోజు ఇంట్లో చేస్తున్నాం కదా. లేకపోతే ఇల్లు అసలు శుభ్రంగా ఎందుకంటే ఇళ్ళన్నీ పురుగులతో నిండిపోయి మనం అనేక వ్యాధులు వచ్చి పోతాం. కాబట్టి ఇదంతా ధర్మహింస. ధర్మహింస తదైవచ. మనుషులకే కాదు, ఇక్కడ కూడా ఇల్లు శుభ్రం చేసుకోవడం, మనం నడుస్తుంటే అనేకం కావడం, మన వాహనాలు తీసుకెళ్తుంటే అనేకం కావడం, ఇదంతా ధర్మహింస. వాటి విషయాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోండి. అహింస అంటే ఏంటో తెలుసుకోండి, హింస అంటే ఏంటో తెలుసుకోండి. మానవుడిగా మానవ పరుగులో మీరున్న స్థాయిలోంచి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కండి. మీరు ఒకవేళ సంపూర్ణంగా ఒక రమణ భగవానుడి స్థాయికి వెళ్ళిపోయారు అనుకోండి, నేను అనంత ఆత్మస్వరూపుడను, అసలు హింస లేదు, అహింస లేదు, అది చెప్పడానికి ఏమీ లేదు అక్కడ. మీరు ఒక రామకృష్ణ పరమహంస స్థాయికి వెళ్ళిపోయారు అనుకోండి, రామకృష్ణ పరమహంస గొంతు క్యాన్సర్ వచ్చింది. ఆయన గొంతులో పుండు పడి అందులో పురుగులు ఉన్నాయి. ఆ పుండులో పురుగులు ఏర్పడినాయి. అందులోంచి ఒక పురుగు కింద పడిపోతే నేల మీద మళ్ళీ తీసి అయినా ఆ పురుగుని ఆ పుండులోనే పెట్టారండి. ఎందుకని అక్కడ మాంసం తిని బతుకుతుంది అది. ఇది కథగా విన్నాను. అంతటి ఉత్తమ స్థితికి మనం వెళ్ళగలమా అంటే వెళ్ళొచ్చు. అదే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మికత. నేను అనంత ఆత్మశక్తి స్వరూపుణ్ణి అన్నప్పుడు దేహభావం తగ్గిపోద్ది. ఇప్పుడు పురుగు నేనే, శరీరము నేను, పురుగు శరీరము నా శరీరం రెండో ఒకటే. సృష్టిలో విభేదత్వం ఏమీ లేదు. ఇది శక్తి తత్వము. శక్తి అనేకముగా వ్యక్తీకరించుకుంటుంది తనంతాను తాను అనేటువంటి ఏకత్వ భావన వచ్చినప్పుడు మనం చేసే పనులు వేరుగుంటాయి. ద్వంద్వ భావంలో నేను శరీరం అనే భావంలో ఉన్నప్పుడు మనం దాన్ని ఎలా అప్లై చేసుకోవాలో చూడాలి. అంతేత ప్రతి వాళ్ళు చెప్పిన ఒక వాక్యం పట్టుకొని ఆ వాక్యాన్ని అందులో సగం మొక్క ఎరక్కొట్టి, ఇప్పుడు అహింసో పరమో ధర్మ అనేది తర్వాత వదిలేసి నడ్డి ఎరక్కొట్టేశారు అక్కడికి. దాన్ని ఎవరు చెప్పేవాళ్ళు అందరూ కూడా
అహింసా పరమో ధర్మ, ధర్మహింసా తథైవచ. ధర్మహింస తథైవచ. ధర్మహింస చెయ్యొచ్చు. ధర్మహింస అంటే ఏంటి? నాకు ఉద్దేశపూర్వకంగా నేను చంపాలని లేదు, కానీ నేను బ్రతకడానికి అవసరార్థం ఇల్లు ఉడుచుకోవాలి, గనాక్షన్లు కొట్టుకోవాలి, చెమలు పట్టకుండా క్లీనింగ్లు చేసుకోవాలి, ఫినాయిల్తో వాడుకోవాలి, డెటాయిల్ వాడుకోవాలి. ఇలా అన్ని చచ్చిపోతుంటాయి. వాటికి అవి క్రిమికీటకాలను చంపడానికే కదా. అలా బోల్డ్ చేసుకోవాలి. నా శరీరం మీద బోల్డ్ క్రిములు వస్తాయని శరీర శుభ్రత చేసుకోవాలి. తలలో పేలు పడతాయి, పేలుకి చంపేయాలి వాటిని అన్నిటినీ. నేను బతకాలి కదా. అలాగే నా శరీరంలోకి రోగక్రిములు ప్రవేశించినప్పుడు మందులు వేసుకొని రోగక్రిములను చంపేయాలి, నేను బతకాలి కదా. ధర్మహింస తదైవచ. ఆ ధర్మహింసకి ఎక్కడికో వెళ్ళక్కర్ల. మా ఇంట్లో పాములు వచ్చినాయి, తేళ్లు వచ్చినాయి, అనేక రకాల విష జంతువులు వచ్చినాయి, మాకు పనికిరానిటువంటి బొద్దింకలు, కప్పలు, గొప్పలు వచ్చినాయి, వీటన్నిటిని తరివేయాలి కదా. ధర్మహింస తదైవచ. కాబట్టి ఇలా ఆలోచించి చూడండి, మీకు ఎక్కడ ఏ తప్పు కనపడదు. ఇవన్నీ కూడా వాళ్ళ నాగరికతల్లో ఏర్పడిని ఒక విధానంలో, ఒక మతం వాళ్ళు అహింసో పరమో ధర్మ, ధర్మహింస తదైవచ అని పెట్టుకున్నప్పుడు ఎందుకు పెట్టుకున్నారంటే వాళ్ళ భౌగోళిక పరిస్థితుల్లో వాళ్ళకి నీటి వనరులు సమృద్ధిగా ఉండి నేల పంటలు పండి అన్ని కాలాలలోనూ తినడానికి అవసరమైన శాకాహారాలు దొరుకుతున్నాయి. అందుకని వాళ్ళు పెట్టుకున్నారు. ఎందుకు ప్రత్యేకంగా మనం వెళ్ళి ఇప్పుడు జంతువులను చంపటం, వేటాడటం ఇదంతా ఎందుకని. కానీ అనాదిగా రాజులు వేటాడటం ఉంది, జంతువుల్ని చంపి తింటం ఉంది, చంపి తింటున్నారని అనేక గ్రంథాల్లో ఉంది. అలా తినని వాళ్ళు ఎవరు అంటే ఒక బ్రాహ్మణ వర్గం దాన్ని సమర్థించుకుంటూ వచ్చింది అనాదిగా. ఎందుకు ఇక్కడ బ్రాహ్మణులు అంటే మళ్ళీ కులంతో కాదు, మేము దైవత్వపు బ్రహ్మము అనే భావనలోకి వెళ్ళదలిచాం. ఈ సృష్టి శక్తి మొత్తం ఒకటే అని. అందుకని మేము అహింసగా ఉంటూ మొత్తం ఒకటే అయినప్పుడు మేము హింస ఎలా చేయగలం? ఇప్పుడు మన చేతిని మనం నరుక్కోంగా, మన ఏళ్ళు మనం తినంగా, మన కాలు మనం కొరుక్కోంగా, మన మాంసం మన శరీర మాంసం మనం పిక్కు తినంగా మనకు అది బాధ కదా, నేను కదా అది. అలా నేను మొత్తం ఈ సృష్టి అనే భావాన్ని పెంచుకుంటానికి వెళుతున్న వాళ్ళు ఆ ఆచరణలో చెప్పుకున్న సత్యం అది. అలాగే మానవ సమూహం మొత్తానికి వాళ్ళు చెప్పిన సత్యం ఏంటంటే మానవుల్ని బాధ పెట్టబాకండి, మానవుల్ని రక్షించడానికి, మీరు జీవించడానికి అవసరమైతే ధర్మహింస తదైవచ, ధర్మం కోసం హింస చేయొచ్చు, ధర్మరక్షణ కోసం హింస చేయొచ్చు. ధర్మాన్ని, అహింసను పాటించడమే పరమధర్మము, హింస చేయకుండా ఉండడమే పరమధర్మము. ధర్మం కోసం ఎంత హింస అయినా చేయొచ్చు. ధర్మం ఏంటి? ముందు నేను బతకడం. మళ్ళీ చెప్పాను, అనేక భౌగోళిక పరిస్థితుల్లో ఏర్పడినాయి. అప్పటికి రవాణా సౌకర్యాలు లేవు. ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు అలా మాంసాహారాలు, శాకాహారాలు అలవాటు చేసుకున్నారు, చెప్పుకున్నారు. ఇప్పుడు మానవ సమాజం మొత్తం కలిసిపోయింది, రవాణా సౌకర్యాలు వచ్చినాయి. ఒకే సందులో పక్క ఇళ్ళే కట్టుకొని అన్ని మతాల వాళ్ళు వాళ్ళ ఆచార సాంప్రదాయాలు పాటించుకుంటూ బతుకుతున్నప్పుడు మనం ఇది తప్పు, ఇది రైటు అని చెప్పకూడదు. అది హింస అవుతుంది. ఎందుకని వాళ్ళ మత గ్రంథంలో మాంసాహారం తినొచ్చని ఉంది, మనం చదువుతున్న మత గ్రంథంలో మాంసాహారం తినకూడదు అని ఉంది. తినకూడదని ఎవరెవరికి చెప్పబడింది? అందరికీనా? మళ్ళీ కాదు, తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మన స్వీయ భావాన్ని ఇతరుల మీద రుద్దకూడదు. ఆధ్యాత్మికత వ్యక్తిగతం. మీకు అహింసో పరమో ధర్మ అనిపిస్తే మీరు తినబాకండి. ధర్మహింస తథైవచ అనిపిస్తే అసలు మనం మాంసాహారం తింటమనే పాయింట్ వదిలేస్తే బోలు చంపేస్తున్నాం మనం బతకటానికి. అవన్నీ మీకు ఇందులో శీర్షికలు బోలు చెప్పాను, ఇంకా బోలు చెప్పుకోవచ్చు. మీకు విషయం అర్థమవుతుందని భావించి ఇక్కడికి ఆపేస్తున్నాను ఈ శీర్షికని. ఇంకా సందేహం ఉంటే తప్పకుండా అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. మళ్ళీ చెబుతున్న ఆధ్యాత్మికత వ్యక్తిగతము. మీరు ఆచరింపదగినది మాత్రమే మీరు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, మాట్లాడాలి, చెప్పాలి. ఆచరించి చెప్పేవాడే ఆచార్యుడు, గురువు. ఆచరిస్తూ చెప్పాలి. ఎవరో చేస్తున్నాడని చెప్పడం కాదు. ఆచరణలో మనం చేయగలిగింది ఏంటి? ఆధ్యాత్మికత అంటే నేను చేయగలిగింది నేను నేర్చుకుంటా, నేను చేయగలిగింది నేను తెలుసుకుంటా. అసలు ఎవరైనా మనం చేయగలం తప్ప ఇతరుల చేత ఎలా చేయించగలం? మన కుటుంబ సభ్యులతో కూడా ఏం చేయించలేం మనం. ఏదో బలవంతంగా మనం కొన్ని చేయించినా ఎదురు తిరుగుతారు. నేను నాకు చేసుకోగలను, నా గురించి నాకు సర్వం తెలుసు కనుక, నా గుణాలు, నా బుద్ధులు, నా గురించి నాకు మొత్తం తెలుసు కనుక నేను మారాలనుకుంటే నేను మార్చుకోగలను, నేను ఎలా ఉండాలనుకుంటే నన్ను అలా ఉంచుకోగలను ప్రయత్నించుకొని. రెండవ వాడికి అసలు సంబంధమే లేదు. రెండవ వాడి గురించి ఆలోచించడమే హింస అండి.
రెండవ వాడి గురించి అసలు తప్పనో అది పొరపాటునో లేదా ఇలా ఉండకూడదనో ఆలోచించడమే హింస. నీ గురించి నువ్వు ఆలోచించుకోవడమే అహింస. రెండవ వాడిని తప్పులు ఎంచుకో. ఒకవేళ రెండవ వాడి గురించి ఆలోచించావా, మంచిగా ఆలోచించి మేలు చేయడానికి ఆలోచించు, అది అహింస. రెండో వాళ్ళు లోపాలు తప్పులు ఎతకడమే హింస. మన గురించి మనం చూసుకోవాలి. ఇది ఆధ్యాత్మికత. ఆలోచించండి, అర్థమైతే ఓకే, ముందుకు సాగిపోండి. మీ జీవితంలో కొంచెం ప్రశాంతంగా హాయిగా మంచిగా బతికే ప్రయత్నం చేయండి. ఒకవేళ అర్థం అవ్వలేదు, ఇంకా మీరు చెప్పింది నాకు సంతృప్తి కలగలేదు అంటే స్పష్టంగా మళ్ళీ ప్రశ్న రూపంలో అడగండి. ఎన్నిసార్లు అయినా చెప్పుకుందాం, ఎన్ని విశ్లేషణలు అయినా చేసుకుందాం, విషయం అర్థం అవ్వాలంటే. అర్థమైతే జ్ఞానం వచ్చేసినట్టు. ఇక ఇది నచ్చని వాళ్ళు, అకారణ ద్వేషాలు పెంచుకునేవాళ్ళు, అయ్యా మీకు నమస్కారం, అసలు ఇప్పుడు చెప్పుకుందే అహింసో పరమో ధర్మ, మీ జోలికి నేను అసలు రాను, ఎవరి జోలికి అసలు వెళ్ళను, మనకెందుకు ఒకళ్ళ గురించిన ఆలోచన. అందుకని నచ్చని వాళ్ళందరూ మీ పనులు మీరు చేసుకోండి, మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి, మీ విధానాల్లో మీరు సాగిపోండి. నేనేదో నా కాలక్షేపం కోసం, సత్కాలక్షేపం కోసం, నన్ను నేను మంచి మార్గంలో ఉంచుకోవటం కోసం కొందరు సోదరీమణులు చెబుతున్నవి వింటున్నామండి. మాలో మంచి మార్పులు వస్తున్నాయి, గుణమార్పు జరుగుతుంది, సద్గుణాల వైపు ప్రయాణిస్తున్నాం, చెడును పోగొట్టుకుంటున్నాం, మాకున్న సందేహాలు తీర్చండి అని కొంచెం ప్రశ్నలు అడుగుతుంటే చెబుతున్నా. ఈ ప్రశ్నలకి వాళ్ళు అడుగుతుంటే నేను చెప్పే సమాధానాలు కూడా నా సొంతవి కాదు. ఎందరో మహాత్ములు అందించిన జ్ఞానాన్ని పుస్తకాల రూపంలో చదువుకున్న, ప్రవచనాల రూపంలో విన్నా. నాకు ఎటువంటి జ్ఞానానుభూతి కలగలేదు, జ్ఞానోదయం అవ్వలేదు, మోక్షానుభవం అవ్వలేదు, ఆత్మానుభవం అవ్వలేదు. నేను అతి సామాన్య మనిషిని. నన్ను నేను తప్పుల్లోకి వెళ్లకుండా మంచిలో ఉంచుకోవడానికి ఈ శీర్షికలు మననంగా, శ్రవణంగా, ఒక సాధనగా, సత్కాలక్షేప సాధనగా నేను ఉపయోగించుకుంటూ చెప్పుకుంటున్నాను. అందుకని నేను సామాన్యుణ్ణి. నచ్చని వాళ్ళందరూ నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.